42% రిజర్వేషన్ రావు అని చెప్పినాక కూడా కొంతమంది ఈ బీసీ సంఘ నాయకులు ప్రజలను రెచ్చగొట్టి అంటే ఆనాడు జస్టిస్ ఈశ్వర్య గారు చెప్పారు, కొన్ని బీసీ సంఘ నాయకులు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది రావు రిజర్వేషన్లు అని చెప్పినాక కొంతమంది బీసీ సంఘ నాయకులు వాళ్ళ అవగాహన రాహిత్యంతో వాళ్ళని రెచ్చగొట్టి ఇలాంటి ప్రేలోపెళ్ళేటువంటి కార్యక్రమాలకు వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు. దీనికి పూర్తి బాధ్యత బీసీ సంఘాలు నడిపేటువంటి నాయకులు మాత్రమే వహించాలి. మీరు వహించారా? బాధ్యత మీది కదా, అడ్డుకున్నది మీరు కదా సార్. మేము బాధ్యత ఇది సమాజాన్ని, ఎందుకంటే రాజకీయ అది కాదు 42% రాదు అని చెప్పినటువంటి ఉన్న సందర్భంలో ఏవైతే రాజకీయ పార్టీలు వాళ్ళ అస్తిత్వం కోసం తీసుకున్నాయో ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు అడగని బీసీ సంఘాలు ఇప్పుడు ఆనాడు 42% కామారెడ్డి డిక్లరేషన్ ఇస్తున్నప్పుడు కూడా చింతపండు నవీన్ అనే వ్యక్తి ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఆనాడు మరి ఎందుకు ఆ క్వశ్చన్ వేయలేదు? ఇది సాధ్యం కాదు అని తనకు తెలిసినాక కూడా ఎందుకు ఆ మాట ప్రజలకు చెప్పలేకపోయిండు? అంటే సాధ్యం కాని హామీలు వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ఇస్తే వాళ్ళు అప్పుడు స్వీకరిస్తారు. ఇప్పుడు సాధ్యంగానే హామీ ఇచ్చినప్పుడు అప్పుడే వ్యతిరేకించాలి కదా. ఇది సాధ్యం కాదు, చట్టంలో లేదు, ఇది లేకపోతే నేను కాకపోతే ఇంకోళ్ళు వెళ్తారు సార్. అక్కడ ఆ ఫెసిలిటీ ఉంది, చట్టంకి వెళ్ళి అడ్డుకోవడానికి. మీరు జీవో రాకముందే కోర్టుకు వెళ్ళారు సార్. మేము ఒక ఆర్గనైజేషన్ రెడ్డి జాగ్రత్త ఆర్గనైజేషన్ నడుపుతా ఉన్నాం. జీవో అంటే ఎన్నికలకు ముందు ప్రభుత్వం పోతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ జీవో తెస్తారు. ఆ జీవోలలో ఉన్నటువంటి విషయాలు మాకు తెలుసు కాబట్టి పోయినాము. మేము కోర్టు కూడా మా తప్పు కాదు కదా, మా బాధ్యత, అది మా ఆర్గనైజేషన్ బాధ్యత. ఇక కానీ రిజర్వేషన్లు రావు అని చెప్పినాక, అంటే 42% రిజర్వేషన్ సాధ్యం కావు అని చెప్పినాక కూడా కొన్ని బీసీ సంఘ నాయకులు ప్రజలను మభ్యపెట్టి ప్రజలను ఈ వైపు ప్రోత్బలం చేసుకుంటా రావని తెలిసినాక కూడా వాళ్ళు ఎందుకు అబద్దాలు ఆడి ప్రభుత్వాల కనసాగలలో లేక రాజకీయ పార్టీ కనసాగలలో ఉండి చేస్తా ఉన్నారు? ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాల పరంగా రావాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా బీసీల జనగణన చేసిన కులగణన చేసిన ఆ జనాభా లెక్క చెప్పిందన్న కానీ అందులో ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఆర్థికంగా ఉన్నారు, వాళ్ళకి ఎంత శాతం రిజర్వేషన్ అని స్పష్టంగా ఇంకా రాలేదు. అంటే ఇంకా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఒక అడుగు వేసిరు కానీ ఇంకో అడుగు ముందుకేసినప్పుడే అవి కోట్లలో నిలబడతాయి. వాళ్ళు ఇంకంటే సమయం తీసుకుంటారా, మరి అటువైపు ఆలోచన చేస్తారో చేయరో నాకు తెలియదు. కానీ చారి గారు చనిపోవడం అయితే చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఆనాడు చారి గారి మరణానికి మీరు కారణం అంటే మీరు బాధ్యత వహించాలంటే మేమెందుకు బాధ్యత వహిస్తాం? చారి గారి మరణం కారణం పూర్తిగా బీసీ సంఘాలు నడిపే నాయకులు అబద్దాలు చెప్పి ప్రజలలో ఎవరు రాజీనామా ఏం మాట్లాడాలి చెప్పు? ఏం మాట్లాడాలి? నీకు అనుకూలంగా మీ బీ సంఘాలకు అనుకూలంగా మాట్లాడాలి రాదు. 42% రిజర్వేషన్ రాదని తెలిసినాక మీరు అబద్దాలు చెప్పారు. రాజకీయ పార్టీలో మీరు అబద్దాలు చెప్పారు. ఎట్లా అతను ఆపండి, నేను మాట్లాడతా. కూల్ అంటే కూల్ అంటే మనం కామెంట్ కాదు. ఇప్పుడు చదువు రానోళ్ళు, మానసిక రోగులు, వీళ్ళు మానసిక రోగులు సమానత్వానికి వ్యతిరేకము, రాజ్యాంగానికి వ్యతిరేకము. ఆవిడలో మాధరెడ్డి ఆవును రాజారాం గీటంలో కూడా సందర్భం ఈ సందర్భం ఏంది? నువ్వేమంటాడుతున్నావు? బీసీ సంఘాల నాయకులు చేసిన తప్పిది. ఇట్లాంటి సందర్భంలో ఇట్లాంటి మానసిక రోగుల్ని, ఇట్లాంటి దుర్మార్గుల్ని, రాక్షసుల్ని తీసుకొచ్చి ఈ డిబేట్ అడగడం చాలా బాధాకరం. రాజారాం యాదవ్ గారు ఒక్క నిమిషం, రాజారాం యాదవ్ గారు ఒక్క నిమిషం, నష్టపోయినాము. బలహీన వర్గాలకి ఈ దేశంలో మేము మా పిల్లోడు చచ్చిపోయి ఉన్న సందర్భంలో మీరు ఏం మాట్లాడుతున్నారు? ఈ సందర్భంలో మీరు మాట్లాడారు. రాజారామ గారు ఒక్క నిమిషం మీరు డిబేట్ కు మీరు ఎవరిని పిలవాలి ఎవరిని పిలవద్దు ఇది దయచేసి చెప్పొద్దు. ఓకే, ఎందుకంటే డిబేట్ లో రెండు వైపులా ఉంటది చర్చ. ఆయన కేసు వేశారు కాబట్టి ఆయన పిలిచాం. మీరు ఆయనే అప్పీల్ చేస్తున్నాడు. ఒక్క నిమిషం ఆయనే అప్పీల్ చేస్తున్నాడు కదా, ఆయనే చెప్తున్నాడు కదా. ఆయన చెప్పిన ఖండించుకోండి, ఆయన చెప్పిన ఖండించండి. కానీ ఒక్క నిమిషం అసలు ఏదైనా ఒక్క నిమిషం, కానీ ఈ సమయం కాదు కదా. తాడు శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ఇప్పుడు ఏదైనా ఛానల్ చర్చ పెట్టిందా? ఇవాళ అసలు వార్త ఇచ్చిందా?
ఏదైనా ఛానల్ చర్చ పెట్టిందా, ఏదైనా ఛానల్ వార్త ఇచ్చిందా? భావోద్వేగాలతో ముడిపడి ఉన్నటువంటి అంశం జరుగుతున్నప్పుడు కాబట్టి మీరు బాధలో ఉన్నప్పుడు మీరు డిబేట్ ప్లీజ్ ఒక్క నిమిషం. రాజారాం యాదవ్ గారు, తాడు శ్రీనివాస్ గారు, మీరు డిబేట్ కి ఎవరిని పిలవాలి ఎవరిని పిలవద్దు నాకు చెప్పదు దయచేసి. ఓకే, మీ ఏదైనా ఛానల్ వార్త ఇచ్చిందా? ఏదైనా ఛానల్ వార్త ఇచ్చిందా? ఏదైనా ఛానల్ చర్చ పెట్టిందా? రెచ్చిపోవడం కాదు, ఆయన కేసు వేశారండి కన్సర్న్ పర్సన్. దాని గురించి మాట్లాడండి. ఆయన అన్నదాన్ని మీరు ఖండించండి, అంతేగాని చర్చకు ఫలానా వాళ్ళ పిలవాలి చలాలి ఇదేమన్నా డిజిటల్ అదే అందుకనే చెప్తున్నా, ఆయనతోనే మెసేజ్ ఇప్పిస్తున్నా. మీరు ఇటువంటి చేయకండి, దీనికి మార్గం ఉందని ఆయనతోనే మెసేజ్ ఇప్పిస్తున్నా. మీరందరూ మెసేజ్ ఇచ్చినా లాభం కాదు కదా, ఆయనతోనే మెసేజ్ ఇప్పించాలని కదా. ఎస్, నేనేమంటున్నా, ఉద్యమాలు మీరు చూడని కాదు భరత్ గారు. ఇప్పుడు నేను ఒక మాట, తాడు శ్రీనివాస్ గారు ఇవాళ మధ్యాహ్నం నిన్న ఆయన ఆత్మహత్య యత్నం చేసుకున్న విత్ ఇన్ మినిట్స్ లో మన దాని లైవ్ ఇచ్చాం. మీరు ఎన్ని ఛానల్స్ ఇచ్చేవి ఇవాళ తెలుసు. ఇవాళ ఏ ఛానల్ చర్చ పెట్టింది, ఏ ఛానల్ వార్త ఇచ్చింది, బీసీ ఉద్యమాలు కవరేజ్ ఎవరిస్తున్నారు మాకు తెలుసు కదా. అప్పుడు కూడా నేను అనేది మీరు చర్చ విలువద్దు అంటే చర్చకు ఎవరిని విలువాలి, ఎవరు విలువద్దు. నేను భరత్ గారు మీరు ఎందుకు చర్చ పిలుస్తున్నారంటే ఇట్స్ అవర్ రైట్. నేను అనేది మీడియాగా ఫోర్త్ పిల్లర్ గా మీరు సెన్సార్షిప్ అది కరెక్ట్ కాదు. మావోయిస్ట్ చర్చ పెట్టి రెండు వైపులో పిలుస్తాం, అంతే తప్ప వన్ సైడ్ చర్చలు ఉండవు మా దానిలో. ఎస్, మీరు చెప్పండి శరత్ గారు. ఎస్, ఒక్క నిమిషం. ఇప్పుడు మాట్లాడిపించి మీరు మాట్లాడగలరు, మీరు మధ్యలో మాట్లాడుతున్నారు, జోక్యం చేసుకోండి. మాట్లాడియండి. భరత్ గారు నా వర్షం చెప్పండి, నాకు ఒక్కటే నిమిషం టైం నేను చెప్పండి. ఇది చాలా బాధాకరమైన సందర్భము. మా పిల్లోని కోల్పోయిన సందర్భం ఉంది. నాకు మాధరెడ్డి తెలుసు, మా విద్యార్థి నాయకుడు ఉన్నాడు, మాతో కలిసి పనిచేసిండు మా తమ్ముడు, నాకు బాగా తెలుసు. నేను ఎప్పుడు కూడా అతన్ని ఏదో సందర్భంలో కూడా నేను అంటే కూడా అది వ్యవస్థీకృతంగా ఉన్నది, ఒక వ్యక్తి చుట్టూ కాదు అని మాట్లాడిన సందర్భము. కానీ ఏమిటంటే ఈ దేశంలో ఈ వేల సంవత్సరాల నుంచి మనం అనేక సందర్భాలు రాజులు ఉన్నప్పుడు కూడా ప్రతిసారి చట్టాలు ఉన్నాయి సార్, గతంలో కూడా ఉన్నాయి. ప్రతి సందర్భంలో ఒక రాజ్యాంగం ఉంటది, వాళ్ళు అనుకున్న ఒక చట్టం ఉంటది. ఇవాళ మనం కూడా ఈ ప్రజాస్వామ్యంలో చట్టం చేసుకోవచ్చు, రాజ్యాంగంలో రాజ్యాంగ సవరణ చేసుకునే అవకాశం ఉన్నది. ఒక రాజ్యాంగ సవరణ కాదని వారు అంటున్నారు. ఒక్కటే ఒక రాజ్యాంగ సవరణ తోటి కాఫీ తాగినంత సేపు రాహుల్ గాంధీ గారు, నరేంద్ర మోడీ గారు కాఫీ తాగినంత సేపట్ల రాజ్యాంగ సవరణ చేసుకుని 50% ప్రజలకి నిన్న చర్చ చూస్తుంటే ఈ దేశంలో అందరికీ విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించవచ్చు పాలకులకి ఉంటే. అవకాశం ఉన్నా గానీ రాజ్యాంగంలో వెసులుబాటు ఉన్నా